హాయ్ గైస్, హలో. టుడేస్ రెసిపీ ఈస్ టొమాటో రైస్. ఇది చాలా సింపుల్ అండ్ ఈజీ రెసిపీ. 20 మినిట్స్లో రెడీ అయిపోతుంది. చాలా బాగుంటుంది కూడా టేస్ట్ వైజ్గా. నేను ఈరోజు కుక్కర్లో చేస్తున్నానండి. సో కుక్కర్ తీసుకొని 2 స్పూన్స్ ఆయిల్ వేసుకుంటున్నాను. నార్మల్ కుకింగ్ ఆయిల్ అండి. నెక్స్ట్ 1 స్పూన్ గీ వేసుకుంటున్నాను. గీ వేసుకోవడం వల్ల మన రెసిపీకి మంచి ఫ్లేవర్ వస్తుంది, టేస్ట్ బాగుంటుంది. ఈ ఆయిల్ కొంచెం హీట్ అయిన తర్వాత మన మసాలా స్పైసెస్ ఉంటాయి కదా, బిర్యానీ మసాలా స్పైసెస్, అవన్నీ వేసుకుంటున్నాను. అవి ఒక 1 మినిట్ ఫ్రై చేసుకున్న తర్వాత ఒక ఎండుమిర్చి వేసుకుంటున్నానండి. నెక్స్ట్ 1 స్పూన్ జీలకర్ర వల్ల కూడా టేస్ట్ బాగుంటుంది. వన్ మినిట్ ఫ్రై అవ్వనిచ్చి నేను ఒక మీడియం సైజ్ ఆనియన్ తీసుకున్నానండి. అవి కట్ చేసి పెట్టుకున్నాను. సో అవి వేసుకుంటున్నాను. ఆనియన్స్ అనేవి హాఫ్ ఫ్రై అయిపోయిన తర్వాత 1 స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకుంటున్నానండి. అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకొని బాగా మిక్స్ చేసుకోవాలి. అది కొంచెం ఇంకా బాగా గోల్డ్ కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకోవాలి. ఆనియన్స్ పచ్చివాసన పోయేంత వరకు వేయించుకోవాలి. వేగిపోయాయండి. ఇప్పుడు నేను 2 మీడియం టొమాటోస్ తీసుకున్నాను. చిన్న చిన్నవిగా కట్ చేసుకొని వేసుకుంటున్నాను. టొమాటోస్ అనేది ఈ రెసిపీకి కొంచెం హైబ్రిడ్ టొమాటోస్ అయితే బాగుంటాయండి. అవైతే కొంచెం మంచి కలర్ వస్తాయి అండ్ సాఫ్ట్గా కూడా ఉంటాయి హైబ్రిడ్ అయితే. టొమాటోస్ వేసిన తర్వాత 1 స్పూన్ సాల్ట్ వేసుకుంటున్నానండి. టమాటోస్ త్వరగా మగ్గుతాయి సాల్ట్ వేసుకోవడం వల్ల. సో ఇంక ఇవన్నీ కలపకుండా నేను మూత పెట్టేసి 2 మినిట్స్ అలాగే ఉంచేస్తాను. టూ మినిట్స్ తర్వాత చూడండి, ఒక హాఫ్ కుక్ అయ్యాయి. కొంచెం కలుపుకోవాలి. ఒక 2 మినిట్స్ తర్వాత అడుగంటకుండా కొంచెం స్మాష్ చేస్తా కలుపుకుంటే టమోటాస్ అనేవి కొంచెం గ్రేవీలాగా మారుతాయి. ఓకేనండి, ఇప్పుడు ఆయిల్ పైకి వచ్చేసింది కదా. సో టమాటోస్ బాగా మగ్గిపోయాయి. ఇప్పుడు ఒకసారి మనం మిక్స్ చేసుకొని ఈ టైంలో నేను ఒక 1 స్పూన్ ధనియాల పొడి వేసుకుంటున్నాను. అండ్ 1 స్పూన్ రెడ్ చిల్లీ పౌడర్ అండి. 1.5 టీ స్పూన్ తీసుకుంటున్నాను. ఇక్కడ నేను కాశ్మీరీ రెడ్ చిల్లీ పౌడర్ యూస్ చేస్తున్నానండి. ఇది యూస్ చేయడం వల్ల మంచి కలర్ వస్తుంది రెసిపీకి, బట్ ఎక్కువ కారం ఉండదు. ఇప్పుడు బాగా మిక్స్ చేసుకోవాలి.
1 మినిట్ తర్వాత ఇప్పుడు కొంచెం గరం మసాలా యాడ్ చేస్తున్నాను. 1 స్పూన్ గరం మసాలా అయితే సరిపోతుంది. మనం ఆల్రెడీ బిర్యానీ స్పైసెస్ వేసుకున్నాం కదా, సో 1 స్పూన్ అయితే ఈ రెసిపీకి సరిపోతుంది. నేను ఇక్కడ 1 కప్ రైస్ తీసుకున్నానండి. మీరు తీసుకునే రైస్ క్వాంటిటీని బట్టి మీరు అన్నీ అడ్జస్ట్ చేసుకోవాల్సి ఉంటుంది. సో నేను ఈ కప్తో తీసుకున్నాను కాబట్టి నాకు ఈ క్వాంటిటీస్ అయితే సరిపోతాయి. ఇప్పుడు నేను ఒక హాఫ్ అన్ అవర్ ముందే రైస్ నానబెట్టుకున్నానండి. నేను ఇక్కడ నార్మల్ రైసే తీసుకుంటున్నాను, సోనా మసూరి. టమాటో రైస్ అనేది నార్మల్ రైస్తోనే బాగుంటుంది బాస్మతి కంటే. సో కొంచెం ఫ్రై చేసుకుంటున్నాను. ఇప్పుడు కొంచెం కొత్తిమీర వేసుకుంటున్నానండి. ఇప్పుడు ఒక 2 మినిట్స్ ఫ్రై చేసుకోవాలి. ఓకే అండి, 2 మినిట్స్ తర్వాత కొంచెం కలుపుకొని, నేను ఇక్కడ 1 కప్ రైస్ తీసుకున్నాను కదా, సో కుక్కర్ కనుక 1.5 కప్ వాటర్ పోసుకుంటున్నానండి. అది కూడా నేను ఇప్పుడు నార్మల్ రైస్ తీసుకున్నాను, సోనా మసూరి. సో బాస్మతి రైస్ అయితే మీరు 1.5 కప్ వాటర్ పోసుకొని జస్ట్ 2 విజిల్స్ పెట్టుకోవాలి అంతే కుక్కర్లో. కొంచెం బాగా మిక్స్ చేసుకున్న తర్వాత ఈ టైంలో మీరు సాల్ట్ అవి కూడా చెక్ చేసుకోండి. నెక్స్ట్ నేను కుక్కర్ విజిల్స్ పెట్టేస్తున్నాను. నేను ఇక్కడ నార్మల్ రైస్ తీసుకున్నాను కాబట్టి 3 విజిల్స్ పెడుతున్నాను. ఫైనల్లీ మన టమాటో రైస్ అయితే రెడీ అయిపోయిందండి. వీడియో కనుక నచ్చినట్లయితే మా ఛానల్కి సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.